కనుల పండువగా శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం చెరువుగట్టు గ్రామంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా శనివారం తెల్లవారుజామున కళ్యాణోత్సవం కనుల పండుగ వైభవంగా జరిగినది. ముఖ్యంతిథిగా రాష్ట్ర రోడ్డు భవనాల సినీ ఫోటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా తన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కళ్యాణోత్సవానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రవి, డీఎస్పీ శివరాం రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ నవీన్, వేద పండితులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. చెరువుగట్టు గ్రామంలో వెలిసిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడం, నాతో పాటు వేలాది మందిగా భక్తులతో పాటు స్థానిక శాసనసభ్యుల కుటుంబ సమేతంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, మా స్థానిక నాయకులు, వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చేసిన సందర్భంగా వారందరూ కూడా ఆ దేవుడి వారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు మీరు పాడి పంటలతో బాగుండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం, ఎల్లారెడ్డిపురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం, ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు కూడా వేలాది మందిగా వస్తుంటారు భక్తులు. గతంలో ఘాట్ రోడ్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కళ్యాణ మండపం కట్టించాం. మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి, గతంలో ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి నేను రాలే, ఈసారి బ్రాహ్మణవేల ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమంగా 3 నెలల్లో మొదటి విడుదలగా 60,000 ఎకరాల నీళ్లు ఇవ్వబోతున్నాం. దానికోసం రోజు ఫాలో చేస్తున్నాం. నేను ఎమ్మెల్యే గారు నీటి విడుదల చేసే సందర్భంగా యూనివర్సిటీతో పాటు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా చూపించి ఇక్కడ రివ్యూ చేసి ఇంకా అన్ని వసతులు కల్పించి ఘాట్ రోడ్ కూడా 2వ ఘాట్ రోడ్గా చేసుకుంటూ వసతులు ఇక్కడ వచ్చిన భక్తుల పడుకునే విధంగా కొన్ని డార్బెన్ నిర్మించడం, పైన స్థలం తక్కువ ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచించుకొని చేస్తాం. మరొకసారి చెరువుగట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నాం. సమ్మక్క సారక్క జాతర కూడా ఇదే సమయంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ, ఈసారి వర్షాలు తక్కువగా ఉండడం, రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఈరోజు రాబో కాలంలో భవనవేల ప్రాజెక్టు, ఎస్ఎల్బిసి సొరంగం, ఇంకా డిండి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాబో నూతన ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలే పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని, ప్రతి పేదవాని గుండెల్లో ఉంటామని ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీనిహారాద్రికన్యాశ్రితసితవపుషం చంద్రరేఖావతంసం దుర్గాహర్యాन्तरस्तं పటుతర విభవే కల్పితం జామదగ్న్యాః బ్రహ్మోపేంద్రామరేంద్ర ప్రణుతపదైకం ప్రార్థినా కల్పవృక్షం వేదజ్ఞేయ ప్రభావం విదలిత కలుషం రామలింగం నమామి. ఈ యొక్క త్రేతాయుగంలో వెలిసి జగద్విఖ్యాతిగాంచి సమస్త ప్రజలకు ఇలవేల్పుగా ఉండి సమస్త కోరికలు తీర్చుతున్నటువంటి జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము ఈరోజు అత్యంత వైభవోపేతంగా బ్రాహ్మీ ముహూర్తం నుండి ప్రారంభించుకొని తలంబ్రాలు కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో అశేష భక్తజనము పాల్గొని ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అశేష మంది భక్తులు తలంబ్రాలు మొదలైనటువంటి కానుకలతో వచ్చి స్వామివారిని సేవిస్తూ తరిస్తున్నారు. ఈ యొక్క రథసప్తమి సూర్య జయంతి పురస్కరించుకొని ఈ శివాలయంలో, ఈ ఇక్ష్వాద్రి క్షేత్రంలో, ఈ చెరుకుగట్టులో జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చాలా విశేషమైనది. సమస్త భక్తులందరికీ ఆ స్వామివారి అనుగ్రహము కలుగుగాక. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ సేవేంద్రియే ప్రతిష్టతే.